హాయ్ హలో చాలా సింపుల్గా ఈజీగా 5 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్లో అయినా బాగుంటుంది, పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా చాలా టేస్టీగా ఉండే ఆమ్లెట్ రెసిపీ. దానికోసం ఒక బౌల్లోకి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, ఒక స్పూను సెజమీ సీడ్స్, హాఫ్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 ఎగ్స్ని కూడా వేసుకొని ఎగ్స్ ఉల్లిపాయలు అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీని టేస్ట్ని ఇంకాస్త పెంచుకోవడం కోసం సన్నగా తురుముకున్న ఒక పొటాటో తరుగును కూడా వేసుకుని దీన్ని కూడా అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆమ్లెట్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆమ్లెట్లా వేసేసుకోవడమే. స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని బటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఆమ్లెట్ బ్యాటర్ని వేసేసుకొని రెండు వైపులా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా ఆమ్లెట్లు అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదు దీన్ని ఇంకాస్త హెవీగా తీసుకోవాలి అనుకుంటే కనుక మీ దగ్గర ఇన్స్టెంట్గా చపాతీ ఉన్న పరాటా ఉన్న సేమ్ ప్యాన్లోకి చపాతీని కానీ పరాటాని కానీ వేసుకొని రెండు వైపులా లైట్గా ఫ్రై చేసుకొని ఒకవైపు నేను చూపిస్తున్నట్లుగా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్ బ్యాటర్ని వేసుకొని నేను చూపిస్తున్నట్లుగా రెండు వైపులా కూడా టోస్ట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా చాలా ఈజీగా 5 నిమిషాల్లో పిల్లలకి చాలా ఇష్టంగా ఆమ్లెట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఆమ్లెట్లా అయితే బ్రేక్ఫాస్ట్ని ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంగా బ్రేక్ఫాస్ట్ని తింటారు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.